నమస్తే వనితా హెల్ప్ లైన్ కి స్వాగతం. మానవ జీవితం బంధాల అనుబంధాల సమాహారం. పుట్టినప్పుడు అమ్మతో మొదలై అమ్మ నాన్న తాతయ్య నానమ్మ అమ్మమ్మ అక్క చెల్లి తమ్ముడు, పెరిగాక భార్య భర్త పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు, ఇలా ప్రతి వారితో ఒక బంధం ఏర్పరచుకోవటం, ఆ బంధాన్ని ఎంత బాగా మనం నేర్పుగా దాన్ని నిర్వహించామన్న దాంతోనే ఒక జీవితంలో సంతృప్తి అనేది మిగులుతుంది. బట్ ఈ కాలంలో మనం చాలా తరచుగా వింటున్నాం, బంధాలు ఏర్పరచుకోవటంలో లేదా బంధాలను నిర్వహించడంలో ఫెయిల్ అవుతున్నామని, అదేదో ఈ తరానికి దాన్ని నిర్వహించే నేర్పు లేకుండా పోయిందనే మాట మనం చాలా తరచుగా వింటున్నాం. ఎందుకు ఈ రిలేషన్షిప్ ఇష్యూస్ మనకు వస్తున్నాయి, వీటిని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి అన్న విషయాలు మాట్లాడుకోబోతున్నాం. దాంతోపాటుగా ప్రేక్షకులు అడిగే సందేహాలకు సమాధానాలు కూడా ఇవ్వడం కోసం మన స్టూడియోలో ఇద్దరు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. స్పందన రమణి గారు అడ్వకేట్, అలాగే ఫ్యామిలీ కౌన్సిలర్, నాగేష్ గారు హిప్నాటిస్ట్ అండ్ సైకాలజిస్ట్. ఐ థింక్ ఐ స్టార్ట్ విత్ యూ అండి, మీరు సైకాలజిస్ట్ కనుక. సో ఈ మధ్యలో ఇది మనం చాలా తరచుగా వింటున్నాం, బంధాలను ఏర్పరచుకోవడంలో చాలా సమస్యలు ఉన్నది. ఒక భార్యాభర్తల బంధంలో చాలా ఎక్కువ వింటున్నాం, ఎందుకంటే ఒక్క భార్యాభర్తల బంధంలోనే సమస్య వస్తే విడిపోవడానికి చట్టపరంగా అవకాశం ఉంది కాబట్టి విడాకుల రేటును చూసి. అన్ని సంబంధాలు దాదాపుగా అలాగే ఉంటున్నాయి. తల్లి బిడ్డల మధ్య సంబంధం కానివ్వండి, అన్నా చెల్లెళ్ళ మధ్య, అన్ని సంబంధాల్లో సమస్యలు చాలా కనపడుతున్నాయి. ఎందుకని అంటారు? మన భారతదేశ చరిత్రను ఒకసారి మనం చూస్తే, ఈ భారతదేశం ఎందుకు ప్రపంచంలో ఒకప్పుడు నంబర్ 1గా ఉండిందంటే కేవలం ఈ ఉమ్మడి కుటుంబాలు అంటూ ఆ రోజుల్లో ఉండేవండి. ఈ ఉమ్మడి కుటుంబాల వల్ల అనేక అడ్వాంటేజెస్ ఉండేది మనకి. ఈ ఉమ్మడి కుటుంబాలు ఉన్నంత వరకు భారతదేశం ఇట్ వాజ్ నంబర్ 1 అండి. కానీ ఎప్పుడైతే మనిషి ఎదగడం ప్రారంభించాడో ఆ టైం నుంచే అతని పతనం కూడా స్టార్ట్ అయిందా అని అనిపిస్తుంది నాకు. ఆర్థికంగా ఎదుగుతూ ఉంటే భావోద్వేగాల పరంగా దిగిపోయాయి. మీరు చెప్పేది కరెక్ట్ అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఈ రోజుల్లో మీరు ఎక్కడైనా చూడండి, ఇది తల్లిదండ్రులు పిల్లల, భార్యాభర్తల లేదా బంధువుల, స్నేహితుల, మీరు ఎక్కడైనా చూడండి మానవ సంబంధాలు అనేవి అస్సలు లేవండి. కేవలం ఆర్థిక సంబంధాలు మాత్రమే. ఎవరిని చూసినా కూడా ఆ డబ్బుకి ఇస్తున్న విలువ అసలు ఎక్కడ కూడా జీవితానికి ఇవ్వడం లేదా. నిజానికి జీవితం అనేది వెల కట్టలేనిది. దానికి ఇప్పుడు ఏదైనా ఒక జీవితాన్ని తీసుకొని దీని వెల ఎంత అంటే ఎవరు కూడా చెప్పలేమండి. కానీ ఆ డబ్బుకున్న విలువ జీవితానికి లేకుండా చేసి మన విలువలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయా అనిపిస్తుంది. మీరు చూడండి, ఉమ్మడి కుటుంబాల నుంచి న్యూక్లియర్ కుటుంబాలు వచ్చాయి. అంటే ఉమ్మడి కుటుంబాలు తర్వాత భార్యాభర్తలు మాత్రమే. భార్యాభర్తల తర్వాత మెల్లగా విడాకులు స్టార్ట్ అయ్యాయి. విడాకులు స్టార్ట్ అయిన తర్వాత భార్య లేక భర్త పిల్లలతో పాటు ఉండేవాళ్ళు, అమ్మ లేక నాన్న, అంతే, అమ్మ లేకపోతే నాన్న. ఎక్కడైతే తల్లిదండ్రులు ఉండరో, కలిసి ఉండరో పిల్లలకి, ఆ పిల్లలు పూర్తిగా ఈ సమాజానికి నెగటివ్గా తయారవుతారండి. ఇప్పుడు అది కూడా పోయిందండి. ఇప్పుడు పోయి లేటెస్ట్గా ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అని కొత్తగా వచ్చింది. అంటే ఎక్కడ కూడా బాధ్యత అనేది లేదు. ఆ బాధ్యత లేకుండా పిల్లల్ని కనేస్తారు. ఇంకా ఒక విధంగా చూస్తే, ఈ మాట అనకూడదు కానివ్వండి, మనుషులకి జంతువులకి ఏంటి తేడా అనేది తెలియకుండా పోతుందండి ఈ రోజుల్లో. సో there is definitely a need for family relationship. ఈ ఫ్యామిలీ రిలేషన్షిప్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయండి. ఇప్పుడు మనం అనుకుంటూ వెళ్తే దానివల్ల ఉన్న ప్రయోజనాలు చూస్తుంటే ఇట్ ఈస్ మచ్ మోర్ దాన్ ద రియల్ లైఫ్ ఇట్ సెల్ఫ్ అని అనిపిస్తుందండి. కానీ ఆ మానవ సంబంధాలు లేకుండా జీవితాలు పూర్తిగా చెడిపోతున్నాయి. రైట్ అండి. స్పందన గారు, మీ టేక్ ఏంటి? ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి అనుకుంటున్నారు? ఎస్పెషల్లీ మీరు భార్యాభర్తలుకి సంబంధించి ఎక్కువ కౌన్సిలింగ్ చేశారు కనుక. అంటే ఒక కుటుంబం ఆ సంబంధ బాంధవ్యాలు చూసుకున్నప్పుడు మనం మామూలుగా ఒక సేయింగ్ ఉంటుంది, రిలేషన్షిప్స్ ఆర్ లైక్ బర్డ్స్ అని. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇందులో అంటే ఈ బంధుత్వం తన అనే ఒక పొసెసివ్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంతా నాది, నేను చెప్పినట్టే వినాలి కుటుంబంలో. ఎవరో ఒకరు అలా అనుకుంటారు. ఇంకొకరు ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక, ఎకనామికల్గా ప్రతి ఒక్కరు కూడా సౌండ్ అయ్యేటప్పటికి వీళ్ళతో నాకేం పని. సార్ చెప్పారు, ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఒకప్పుడు ఎవరైనా చిన్న పొరపాటు చేస్తే రెండో వారు కొంచెం వారించేవారు, చెప్పేవారు ఇది పద్ధతి కాదు, పెద్దవాళ్ళని గౌరవించాలి, లేదంటే చిన్నవాళ్ళని అన్యాయంగా చూడాలి అని. అయితే ఇప్పుడు ఆ కంట్రోల్స్ లేవు. ఎక్కడ చూసినా నేను నాది అనే అహం తప్ప మనకి ఏది కూడా కనబడట్లేదు. రెండోది, ప్రతి ఒక్క దాని మీద ఒక రకమైన అనుమానం. నిజమే చెప్తున్నారా, రహస్యమా? అందులో అలాంటి రహస్యాలు కూడా స్టార్ట్ అయ్యాయి. భార్య ఏం చేస్తుందో భర్తకు తెలీదు, భర్త ఏం చేస్తున్నాడో భార్యకు తెలీదు, వీళ్ళిద్దరికీ పిల్లలు ఏం చేస్తున్నారో చూసుకునే తీరిక కూడా లేదు మన ప్రస్తుత సమాజంలో. మరి ఇలాంటి బాండేజెస్ రేపు పొద్దున్న ఎలా తయారవుతాయి?
ఎందుకంటే ఒక రేపు పొద్దున కాదులేండి, ఆల్రెడీ తయారయ్యాయి, అయితే ఇంకా అధ్వానంగా తయారయ్యే స్కోప్ ఉందండి. మా సర్వే ప్రకారం కొన్నాళ్ళ తర్వాత ఇప్పుడే లివింగ్ రిలేషన్షిప్ స్టార్ట్ అయింది, ఇంకొక అనదర్ 5 years తర్వాత అసలు మ్యారేజ్ అనేది ఉండదు అనేది అంటే నిర్ణయానికి మేము వస్తాం. ఎందుకంటే ఎక్కడ చూసినా 100 కొద్దీ కేసులు పెళ్ళైన 2 రోజులకి 3 రోజులకి 10 రోజులకి నార్మల్గా మన వాళ్ళు చెప్తూ ఉండేవారు. ఒక వివాహం అయిన తర్వాత ఇద్దరు 2 అంటే డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ నుంచి అంటే వేరే వేరే ఒక పరిస్థితుల నుంచి వచ్చి ఒక దగ్గర జాయిన్ అవుతారు. అది ఒక బాండేజ్తో వివాహం అనే పవిత్రమైన మన అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం చాలా మంచి ఒక బాండేజ్తో వాళ్ళు ఒక దగ్గరికి వచ్చినప్పుడు ఇద్దరు కూడా ఈ రోజున అడ్జస్ట్ అవడానికి సముఖంగా లేరు. నేనేంటి నువ్వు నా మాట వినాలని బంధంతో కలుస్తున్నారు కానీ బాండేజ్ ఏర్పరచుకోవడానికి సిద్ధంగా ఆ బంధం కూడా ఇట్స్ లైక్ ఫైనాన్షియల్ డీల్. అది ఒక డబ్బుతో కూడుకున్నది. 50 లక్షలు పెట్టుకున్న అమ్మాయి వచ్చింది, ప్రాణం ఇతను 9 లక్షలు సంపాదించి కూడా అలాగే చేస్తున్నారు కదండి. నీ డిగ్రీ ఏంటి, నా డిగ్రీ ఏంటి, నీ ఆస్తి ఎంత, నా ఆస్తి ఎంత, నీ జీతం ఎంత, నా జీతం ఎంత. పిల్లవాళ్ళకి ఏ హైటెక్స్ కాన్వెంట్స్ లో జాయిన్ చేద్దాం, ముందు ఎంత కట్టాలి, ఆ తర్వాత ఆయాలు కేర్ టేకర్స్ వాళ్ళు వీళ్ళు సంరక్షణలో పెరుగుతున్నారు, ఆర్ కేర్ సెంటర్స్. అలాంటప్పుడు ఒక బాంధవ్యం అనేది ఎలా డెవలప్ అవుతుంది ఎవరి మధ్య కూడా. ఇప్పుడు చూడండి, ఇదివరకు ఒక చిన్న పిల్లాడికి చిన్న దెబ్బ తగిలితే కుటుంబం అందరికీ కళ్ళు తడిసేవి, ఒక తడి అనేది వచ్చేది. ఇప్పుడు ఏం పర్లేదు, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి, బ్యాండేజ్ చేయండి, అది చేయండి, ఇది చేయండి, అమ్మ ఫోన్లో చెప్తుంది. రైట్ అలాంటి కాల్స్ కూడా తీసుకుందాం. హలో 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 మేడం, నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి మేడం. నేను ఒక మెయింటెనెన్స్ కేసు చేశాను మేడం. ఓకే. అయితే దాని గురించి నాది ఇక్కడ మల్కాజిగిరి కోర్టులో ఉంది మేడం. ఓకే. ఏ కోర్టు? ఏ కోర్టు అన్నారు? రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మల్కాజిగిరి కోర్టు ఉంది మేడం. ఓకే. నాకు ఎవరైనా మేడం వాళ్ళ అడ్వకేట్ హెల్ప్ చేయగలరేమో అని చెప్పేసి అడుగుతున్నాను మేడం. ఎందుకంటే మేడం మెయింటెనెన్స్ చేశాక కూడా మళ్ళీ కలిసి ఉంటానని తీసుకొచ్చి ఇక్కడ వదిలేశాను మేడం. 3 months అవుతుంది. ఇప్పుడు ఇంటి ఓనర్ ఎందుకు ఖాళీ చేయమ్మా, ఒక్కదాన్నే ఉంటున్నావు, నీ ప్రాబ్లం అంతా ఏమో తెలియదు కానీ మీ హస్బెండ్ తో ఉంటేనేమో ఉండండి, లేకపోతే ఖాళీ చేయండి అన్నారు. మళ్ళీ మెయింటెనెన్స్ మళ్ళీ 11 రోజుల తర్వాత ఉంది మేడం. నాకు అడ్వకేట్ కూడా ఎవరు హెల్ప్ చేయలేకపోతున్నారు మేడం. నాకు ఎవరైనా హెల్ప్ చేస్తేనే మెయింటెనెన్స్ వచ్చాక దాంట్లో చేస్తాను మేడం, డబ్బులు కూడాను. రైట్ అమ్మా. మీరు అదే కోర్టుకు వెళ్ళి మీరు మళ్ళీ అర్జీ పెట్టుకోండి అమ్మా, ఇలా భర్తతో కలవమన్నారు, కలిసాక నా పరిస్థితి యథాస్థితిలోనే ఉంది అని. అలానే అక్కడే న్యాయ సేవాధికార సంస్థ తరపున పనిచేసే లాయర్లు కూడా ఉంటారు. మీరు దానికి ఒక్క లెటర్ రాసి ఒక అర్జీ రాసి అక్కడ మ్యాజిస్ట్రేట్ గారి కోర్టులో సమర్పించినట్లయితే మీ తరపున మీకు అనుకూలంగా వాదించడానికి ఉచిత న్యాయ సహాయం చేయడానికి లాయర్ గారు దొరుకుతారమ్మా. మీరు వెంటనే వెళ్ళి అదే కోర్టులో ఒక అర్జీ పెట్టుకోండి, మీకు తప్పక మెయింటెనెన్స్ కూడా శాంక్షన్ అవుతుంది. రైట్. కానీ ఇది డీవీసీ కేసెస్ అయితే కానీ మొత్తం ఎంటైర్ డిస్ట్రిక్ట్ జ్యూరిస్డిక్షన్ అంటారు కదా, తను డీవీసీకి వెళ్ళడానికి అవకాశం లేదు అమ్మ. మీరు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం కూడా అక్కడ అంగన్వాడీ సంస్థకి పెద్ద ఆఫీస్ ఉంటుంది, ప్రాజెక్ట్ డైరెక్టర్స్ ఉంటారు దానికి. అక్కడికి వెళ్ళినట్లయితే వారు మీ భర్తను పిలిపించి కౌన్సిలింగ్ జరుపుతారు, ఇద్దరికి ఒక దగ్గర కూర్చోబెట్టి. ఒకవేళ కౌన్సిలింగ్లో మీరు ఆల్రెడీ నేను అనుకోవడం కౌన్సిలింగ్ జరిపిన తర్వాతే మీకు ఫ్యామిలీ కోర్టులో పంపించి ఉంటారు, ఆ కౌన్సిలింగ్ ఫెయిల్ అయి ఉంటుంది మీ మాటల ప్రకారం. ఎనివే మీరు ఇంకొకసారి వెళ్ళి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఒక ఫిర్యాదు పెట్టినట్లయితే మీకు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ద్వారా ఒక కేసు నమోదు చేయటం జరుగుతుంది. అందులో మధ్యంతర ఉత్తర్వులు అని 1 నెల లోపలే మీరు జీవనాధారంకి సరిపోయే ఒక 1500, 2000, 3000 ముందు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా మీకు మెయింటెనెన్స్ అందుతుందమ్మా. రైట్. సో బేసిక్గా ఎప్పుడు మెయింటెనెన్స్ కేసు వేసినా కూడా ఈ రకమైన డ్రామా జరుగుతుందమ్మా. కేసు నుంచి అది డబ్బులు అనేప్పటికల్లా తప్పకుండా రాజీ పడతామని చెప్పి తీసుకొస్తారు. ఎందుకంటే టు బై టైం సార్ తీసుకొచ్చి కోర్టులో ఆ మాట చెప్పి కలిసి ఉంటామని చెప్పి వచ్చి మళ్ళీ వెళ్ళడానికి 1 సంవత్సరం 6 నెలల్లో పడుతుందని అందుకోసం చేస్తారు. సో ఎప్పుడైనా అలాంటిది వచ్చినప్పుడు ఆ ఇంటెన్షన్ ఏంటి అనేది కూడా అర్థం చేసుకోవాలి. చాలాసార్లు ఇంటెన్షన్ కేసెస్ విత్డ్రా చేయించడం కోసం లేదా టైంని బై చేయడం కోసం ఉంటుంది. ఎవరైనా కొంచెం అది గుర్తుంచుకోవాలి, అవతల వాళ్ళు ఏం చేస్తారనేది. ఉన్న సమస్యలు కొత్తగా తెచ్చిపెట్టుకోకుండా. అందుకని కేసు పెండింగ్లో ఉండగానే
ఒక 2 months చూడండి అని మీరు జడ్జి గారికి రిక్వెస్ట్ పెట్టుకోవాలి. Right, పెట్టుకుని అది పెండింగ్ లో ఉండగా మీరు కలిసి ఉన్నట్లయితే మీకు ఎలా ఉంది, మళ్ళీ అతనితో మునుపటిలో ఉందా, ఏమైనా మార్పు దొరికిందా లేదా అనేది తెలుస్తుంది. అలానే ఇది యాక్చువల్గా లాయర్స్ ఇచ్చే సలహా అమ్మ, శిక్ష పడకుండా ఉండాలంటే, ఎక్కువ మెయింటెనెన్స్ ఆర్డర్ అవ్వకుండా ఉండాలి అంటే నా భార్య నాకు కావాలి అనే మాట అది చాలా మామూలు మాట అయిపోయింది. అది కూడా ఒక కారణం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మీ వాయిస్ లో ముందు ధైర్యం లేదు. ఫస్ట్ ధైర్యం తెచ్చుకోండి, ఏమి జరగదు, మీకు మెయింటెనెన్స్ తప్పకుండా వస్తుంది. ఒకవేళ పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా మీకు మెయింటెనెన్స్ వస్తుంది. ఇంకో కాల్ తీసుకుందామండి. హలో హలో చెప్పండి మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మ, చెప్పండి. నా పేరు జ్యోతి మ్యామ్. చెప్పండి జ్యోతి గారు. మేడం నాకు మ్యారేజ్ అయి 16 years అవుతుంది మ్యామ్. ఓకే. అయితే 16 years అంటే ఫస్ట్ ఇయర్ మా హస్బెండ్ బాగున్నారు మ్యామ్. తర్వాత నుంచి కొట్టడము, తిట్టడము, అసలు పని చేయకపోవడము. 2 పిల్లలు మ్యామ్, బాబు పాప. ఇప్పుడు బాబు 9th class చదువుతున్నాడు, పాప 8th class చదువుతుంది మ్యామ్. వాళ్ళని అలాగే కొట్టడము, తిట్టడం, పిల్లల్ని నన్ను అలాగే హింసించడము. చాలా ఇట్లా డబ్బులు ఆయన తీసుకురాడు, పిల్లల కోసం ఫీజులు కట్టాలంటే మా చెల్లె దగ్గర నుంచి, ఆమె జాబ్ చేస్తుంది, నన్ను కొట్టుకుంటే ఆమె దగ్గర పంపించడము, ఆమె డబ్బులు ఇస్తుంది, నేను స్కూల్ ఫీజు అవన్నీ కట్టడము. ఇవన్నీ చేస్తుంటే నాకు ఇంక తీసుకొచ్చి పెద్దవాళ్ళందరితో, ఊర్లో పెద్దవాళ్ళందరితో చెప్పి ఇంకా మా చెల్లె దగ్గర పోయి ప్రెసెంట్ ఉన్నాను మ్యామ్. అతనేమో నాకు నువ్వు వెళ్ళు, నేను వస్తాను, అక్కడే అని చెప్పాడు. తర్వాత ఉండి ఇప్పుడు అతను రావట్లేదు, నాకు ఇక్కడ ఎటు కాని పరిస్థితి చేశాడు మ్యామ్ అతను. ఇప్పుడు ప్రెసెంట్ పిల్లల్ని స్కూళ్ళల్లో మా చెల్లె చదివించి, మా చెల్లె డబ్బులన్నీ కట్టి ప్రెసెంట్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను మ్యామ్ నేను. ఏ ఊర్లో? ఎక్కడమ్మా? నిజామాబాద్ మ్యామ్. మాది హైదరాబాద్. అయితే మా చెల్లి నిజామాబాద్ లో ఉంటుంది మ్యామ్. ఇప్పుడు నేను తన దగ్గర 2 పిల్లల్ని పట్టుకుని తన దగ్గరే ఉంటున్నాను మ్యామ్. అతనేమో అక్కడే ఉన్నాడు. ఈ సొంత ఇల్లు ఉంది మ్యామ్, ఆ సొంత ఇల్లు నేను వదిలి రాను, నువ్వేం చేసుకుంటావు చేసుకో, నీ పిల్లలు నువ్వేం చేసుకుంటావు చేసుకో, నాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు మ్యామ్. మీ చెల్లెలికి కూడా తన కుటుంబం తనకుందమ్మా? వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ 2 తమ్ముళ్ళు చనిపోయారు. అంటే వాళ్ళ భార్యలో మీ చెల్లెలికి పెళ్లి అయి తన కుటుంబంతో తాను ఉందని అడుగుతున్నాను. ఎవరు సార్? మీ చెల్లికమ్మా, మీరు మీ చెల్లి ఇంట్లో? మా చెల్లికి మ్యారేజ్ అయింది, ఆమె హస్బెండ్ తో ఉంటుంది మ్యామ్. ఇప్పుడు మీరు మీ చెల్లెల నుంచి డబ్బు తీసుకునేంత వరకు అతను అక్కడ హాయిగానే ఉంటాడమ్మా. ఎందుకు హాయిగా ఉన్నాడు? అతను వేరే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, తాను కన్న బిడ్డలకి వేరే వాళ్ళు ఖర్చు పెడుతుంటే తాను చాలా హ్యాపీగా ఉంటాడమ్మా. అది కాదు కదా పరిష్కారం. ఇప్పుడు మీరు ఇలా పరిగెత్తుకొని వచ్చేయడం అనేది, ఇప్పుడు అతను పంపించాడు కదా అని మీరు కూడా పరిగెత్తుకొని మీ చెల్లెల దగ్గర, ఆమె కుటుంబం ఉంది, ఆమె భర్త ఉన్నాడు, ఆమె పిల్లలు ఉన్నారు, ఇది కూడా మీరు గమనించాలి కదా. ఇప్పుడు మీరు వచ్చేసి నా డబ్బులు కూడా నువ్వే పెట్టుకుంటుందమ్మా. అక్క కొరకు చెల్లెలు పెట్టడంలో తప్పు లేదు, కానీ అది ఎంతవరకు సమంజసం అనేది, ఎన్ని సంవత్సరాలకు అది సమంజసం అనేది మీరు ఆలోచన చేయాలి. ముందుగా మీరు ఏం చేస్తారంటే, మీరు పెద్దలను కలిసి మేము మాట్లాడుకున్నామని మీరు చెప్పారు. ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిసి, ఈ పెద్ద మనిషి ఇలా చేస్తున్నాడు, నన్ను కొట్టి తిట్టి మా చెల్లెలింటికి పంపించేస్తున్నాడు, దీనికి సమాధానం ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి అనేది ముందుగా మీరు మధ్యవర్తుల ద్వారా దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ అలా కాకపోతే ద అదర్ ఆల్టర్నేటివ్ ఈజ్ టు లీగల్గా మీరు ఏదైనా స్టెప్స్ తీసుకోవడమే మంచిదని నాకు అనిపిస్తుంది. అంతే తప్ప మీరు చెల్లెలుంది కదా, ఆమె డబ్బు ఖర్చు పెడుతుంది కదా అని పూర్తిగా ఆమె పైన ఆధారపడడం అనేది ఎట్టి పరిస్థితిలో కూడా మంచిది కాదమ్మా. హైదరాబాద్లోని అమ్మ, మీరు హైదరాబాద్లోనే విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఒక ప్రొటెక్షన్ సెల్ అనేది ఉందమ్మా, రక్షణ విభాగము. మీరు అక్కడికి వెళ్ళినట్లయితే మీరు ఉండటానికి కూడా టెంపరీగా అప్ టు 6 months కాదు 3 years వరకు ఉండొచ్చు మీ పిల్లలతో. అయితే మీ పిల్లల వయసులు మీరు చెప్పలేదు, 8th 9th. సో 8th 9th చదివినప్పటికీ ఏం ప్రాబ్లం లేదమ్మా. మీకు అందరికీ కూడా షెల్టర్ అరేంజ్ చేయడం జరుగుతుంది. మీరు వెళ్ళి ఒకసారి వాళ్ళకి సంప్రదించినట్లయితే అట్లీస్ట్ మీ హస్బెండ్ని పిలిపించి చాలా, అంటే మీరు ఇంకా జాప్యం చేయొద్దు. వెంటనే మీకు ఒక ఫిర్యాదుతో మ్యాజిస్ట్రేట్ కోర్టులో అప్రోచ్ అయితే, ఈ సొంత ఇల్లు అంటున్నారు కదా అతను, ఆ సొంత ఇంటి మీదే మీకు అధికారం వచ్చేటట్టు అక్కడే ఉంటూ రక్షణ పొందే విధంగా ఒక రక్షణ ఆదేశం ఒకటి, అలానే మెయింటెనెన్స్, ఈ 2 కూడా ఇప్పించే బాధ్యత కోర్టు వహిస్తుంది. మీరు వెళ్ళండి అమ్మా. మీరు అక్కడ మీ చెల్లి దగ్గర ఉన్నట్లయితే సార్ చెప్పినట్టు ఆమెకు కూడా అది అతి భారమే అవుతుంది. తన కుటుంబంలో కూడా రేపొద్దున ఏదైనా చిన్న ప్రాబ్లం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2 రోజులు 3 రోజులు ఉంచుకుంటారు, తర్వాత కొంచెం భారంగా ఉంటుంది. మీరు ఇంకా లేట్ చేయొద్దు, లీగల్గా ప్రొసీడ్ అవ్వండి.
అమ్మా మీకు దీన్ని డివిసి అంటారు, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి హైదరాబాద్లో. మీకు మేడం చెప్పినట్టుగా ఒకటి రెసిడెన్షియల్ ఆర్డర్ అంటారు, మీరు అతని ఇంటికి వెళ్ళి ఉండటంతో పాటుగా అది త్రూ కోర్ట్ వస్తుంది కాబట్టి దాంతోపాటు పోలీసు కూడా వచ్చి ఎగ్జిక్యూట్ చేస్తారు కాబట్టి దాంతోపాటు ఒక రక్షణ ఆర్డర్ కూడా వస్తుంది, మిమ్మల్ని కొట్టకూడదు తిట్టకూడదు అనేది. అండ్ అవసరమైతే మెయింటెనెన్స్తో పాటుగా మీతో అతను మాట్లాడకూడదనే ఆర్డర్ కూడా ఇస్తారు. అంటే మిమ్మల్ని ఇంత దుర్భరంగా బాధపడుతున్నారు, మీ జోలికి రాకూడదు అనేది కూడా ఆర్డర్ ఇస్తారు. మీ జోలికి మీ పిల్లల జోలికి కూడా రాకూడదనే ఆర్డర్ కూడా ఇస్తారు. కాబట్టి మీ హక్కులను మీరు కాపాడుకోండి. వీటన్నిటితో పాటుగా మీ చెల్లి పని చేసి మిమ్మల్ని పోషిస్తున్నారు, మీరేం చేస్తున్నారు? మీ చెల్లిలాగా పెద్ద ఉద్యోగం చేయలేకపోవచ్చు, మీరు కూడా ఏదైనా చేసే ఒక ప్రయత్నం చేయండి. లేకపోతే ఇటువంటి ఒక నిస్సహాయమైన జీవితం ఇంకా చాలా ఏళ్ల పాటు మీరు గడపాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయని ఒకసారి ఆలోచన చేస్తే మళ్ళా ఈ ఫ్యామిలీ రిలేషన్షిప్కి వాల్యూ లేకపోవడమే. రైట్. ఒకవేళ ఫ్యామిలీ రిలేషన్షిప్లో ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు దెర్ ఇస్ ఎ సేయింగ్, సొసైటీ థ్రైవ్స్ ఆన్ స్ట్రాంగ్ ఫ్యామిలీస్ అంటాం. అంటే ఈ సమాజం కూడా ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వల్ల చాలా వరకు ఇంప్రూవ్ కావడానికి అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు ఈమె ఒకళ్ళు ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఇప్పుడు ఈమె మామయ్యనో అత్తయ్యనో ఒకళ్ళ తల్లిదండ్రులు అన్నయ్య అక్క చెల్లెళ్ళు ఇప్పుడు చెల్లె హెల్ప్ చేస్తుంది అనుకోండి, ఎవరో ఒకరు వచ్చి తప్పకుండా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి వీళ్ళు హ్యాపీగా ఉండేట్టుగా చేసి ఉండొచ్చండి. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే అసలు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది అస్సలు లేదండి, ఎక్కడ కూడా లేదు. వెరీ వెరీ ఇప్పుడు ఏదన్నా ఒకటి ఇప్పుడు ఎలా ఉంటుందంటే కుక్క మనిషిని కరిస్తే అది న్యూస్ కాదండి, కానీ మనిషి కుక్కని కరిస్తే న్యూస్ అవుతుంది. అలానే ఈ రోజుల్లో ఎక్కడైనా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంటే న్యూస్ అవుతుంది. అంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో సాధ్యం కాదు కదంటే. ఒకప్పుడు వృత్తిపరమైన కుటుంబాలు ఉండేవి, మొత్తం కుటుంబం అంతా వ్యవసాయం చేసేది, వృత్తులు ఉండేవి, అప్పుడు అందరు కలిసి ఒక చోట. ఇప్పుడు అలా కాదు, ఒక కుటుంబంలో ఒకళ్ళు డాక్టర్, ఒకళ్ళు ఇంజనీర్, ఒకళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒకళ్ళు టీచర్. అంటే మన వృత్తులు మారుతున్న కొద్దీ మనం కలిసి ఉండలేని ఊళ్ళు మారిపోతున్నాము. వృత్తులు అనేది సెకండరీ అయిపోతుంది, ప్రవృత్తి. ఇప్పుడు వృత్తి అనేది సెకండరీ అయిపోతుంది. అంటే అసలు వాళ్ళ వృత్తులు వేరేగానే ఉండనివ్వండి, ఉండటానికి అవకాశం లేదు కదా, అవసరం లేదు. వాళ్ళు ఇప్పుడు నలుగురు ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ముళ్ళు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారండి, ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉన్నారని అనుకుందాం మనం, మీరు చెప్పినట్టుగానే. అంత మాత్రాన కుటుంబ విచ్ఛిన్నం కావడం అవసరం లేదు. ఇప్పుడు బాంధవ్యం మెయింటైన్ చేయగలిగితే అసలు ఈ ప్రాబ్లమే ఉండదుగా. కానీ ఆ బాంధవ్యాలు అనేది లేదండి. ఎంతసేపు మీ ఇంటికి వస్తే ఏమిస్తారు లేదా మా ఇంటికి వస్తే ఏం తెస్తారు అనే ఆలోచనలోనే ఉన్నారే తప్ప అదర్వైజ్ ఎవ్వరు కూడా ఆ కుటుంబ బాంధవ్యాలకి వాల్యూ ఇవ్వడం లేదండి. ఎంతసేపు ఒక సెల్ఫిష్ మోటివ్తోనే చూస్తున్నారే తప్ప అదర్వైజ్ రియల్ ఫీలింగ్ అనేది ఎక్కడ కూడా ఉండడం లేదండి. అదే ఒక ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంటే అసలు ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వల్ల ఈ సమాజంలో మనం ఎలా మెలగాలి అనేది పిల్లలకు చాలా వరకు తెలియడానికి అవకాశం ఉందండి. లేదండి, మీరు చూడండి, వి కాల్ ఇట్ యాస్ లవ్ అండ్ వార్మ్త్ అంటాం. ఈ లవ్ అండ్ వార్మ్త్ అనేది ఈ రోజుల్లో ఎక్కడ ఉందండి? ఇప్పుడు తండ్రి హీఈస్ వెరీ బిజీ విత్ హిస్ వర్క్ అండి, మదర్ షీఈస్ వెరీ బిజీ విత్ హర్ క్లబ్స్ అండ్ అదర్ థింగ్స్ అండి. పిల్లలు ఎక్కడ వెళ్ళాలండి? పిల్లల్ని ఎవరు పెంచాలండి? వచ్చి ఒకరోజు నేను ఆ పిల్లాడిని ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేసేసాను, ఈ అమ్మాయిని ఒక పెద్ద స్కూల్లో జాయిన్ చేసేసాను అని చెప్పడం గ్రేట్ కాదండి. ఇక్కడ ఆ పిల్లలకి వీళ్ళు టైం ఇస్తున్నారా లేదా, మానవ సంబంధాలు నేర్పిస్తున్నారా లేదా? ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ కలుషిత సమాజంలో ఏం జరిగిపోయిందంటే డబ్బు ఉంటే చాలు, ఇంకా వేరే ఏది కూడా అక్కర్లేదు. ఇది ఒకటి. రెండోది ఏంటంటే డబ్బు ఉంటే అన్నీ వస్తాయి అనే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోవడం వల్ల ఈ ఫ్యామిలీ రిలేషన్షిప్ అనేది పూర్తిగా పోయిందండి. ఎప్పుడైతే ఫ్యామిలీ రిలేషన్షిప్ పోయిందో ఆటోమేటిక్గా వాల్యూస్ అనేది ఉండదు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్ యూ, 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వగలనండి. రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ బాంబేలో ఇంద్రాణి అని ఒక కేసు వచ్చిందండి. ఆ ఇంద్రాణి కేసులో ఆమెకు 3 పెళ్లిళ్ళు జరిగాయండి. ఆమెను పెళ్లి చేసుకున్న వ్యక్తికి 2 పెళ్లి జరిగాయండి. వీళ్ళ పిల్లలే, అంటే ఇంద్రాణి మొదటి భర్త కూతురు ఈమె 3వ భర్త కొడుకుతోనో 2వ భర్త కొడుకుతోనో అఫైర్ పెట్టుకుందండి. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దే సే ఈవెన్ షీ బికేమ్ ప్రెగ్నెంట్ బికాస్ ఆఫ్ దట్ అండి. అంటే ఈ మానవ సంబంధాలు అనేవి ఎక్కడ ఉన్నాయని మీరు ఆలోచన చేయండి. లేదా నిన్న ఒక ఐటమ్ చూశానండి టీవీలో నేను, ఒక భర్త తన భార్యని చంపాలని బాంబులు కొడవళ్ళు అన్ని తీసుకొచ్చి ఆమె ఇంటి చుట్టూ, ఆమె అంటే వేరే ఉంటున్నారండి ఇద్దరు, ఆమె ఇంటి చుట్టూ పెట్రోల్ వేసి ఆమె తగలబెట్టాలని చూశాడండి. లక్కీగా అతన్ని అరెస్ట్ చేశారు. అంటే ఇలాంటి రోజులు నడుస్తున్నాయండి. సో నా సజెషన్ ఏంటంటే మన భవిష్యత్తు బాగుండాలి, మన సమాజం బాగుండాలి అనుకుంటే ఈ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అనేవి అబ్సల్యూట్లీ నెసెసరీ అనేది నా భావన. రైట్ అండి. ఇంకో కాల్ తీసుకున్నా. హలో హలో హలో
చాలాసేపు వెయిట్ చేసి కాల్ డ్రాప్ అయిపోయినట్టుంది. నా ఇంద్రాణి మ్యాటర్లో మీరు చూసే ఉంటారు, అక్క తమ్ముడు అని పిలిపించుకునేదట ఆమె. అంటే తల్లి అని మాతృత్వం అనేది చాలా గొప్పవరం అని మన పూర్వీకుల నుండి మనం వింటున్నాం. కానీ ఈ రోజున ఆమెకి తల్లి అని పిలిపించుకునే ఆ ఇష్టత కూడా లేదు. అంటే చూడండి రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, ఓన్లీ ఫ్యాషన్ ప్రపంచం అండి. ఏమీ అవసరం లేదు. పెద్ద పిల్లలు ఉన్నారంటే ఈమె వయసు పెద్దది, లేదంటే ఇంకేదో అవుతుంది, ఇంకెవరో మాట్లాడరు, ఇలాంటి అంటే ఏమంటాం మనం, ఒక అసందర్భమైన పరిస్థితుల్లో అంటే మానవాళి మసులుతున్నారు అనేది మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా కొన్ని కోట్ల సంపదకి ఆమె యొక్క అధికారిణి అండి. ఈరోజు మీరు టీవీలో చూస్తుంటే ఆమె ఫేస్ కూడా ఆమె చూపించకుండా కవర్ చేసుకొని వెళ్తుందంటే ఏంటి ప్రయోజనం అనేది ఒకసారి మీరు ఆలోచన చేయాలి. రైట్ అని ఇంకో కాల్ తీసుకుందండి. హలో, ఒక్క నిమిషం అండి, మీట్లో పెడుతున్నా, చెప్పండి. హలో హలో మేడం, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు ఈ ముగ్గురు, ఒక ఫాదర్ కి ముగ్గురు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారండి. ఓకే. అయితే వాళ్ళను ముగ్గురు, ఒక చిన్నతనాలు, ఇద్దరు పిల్లలు బయట వాళ్ళు బతుకుతున్నారు. ఆయన తండ్రి సంపాదించిన ఇంట్లోనేమో ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉంటున్నారు. ఓకే. అయితేనండి ఇప్పుడు ఆయనని చూడడానికి ఆయనకి కళ్ళు కనిపించట్లేదండి. ఫాదర్ కి కూతురు చూస్తుంది. ఓకే. తండ్రి ఏమో మగపిల్లలేమో వాళ్ళకి ఫైనాన్షియల్ గా ఏమి సపోర్ట్ ఇవ్వట్లేదండి. ఉండటం మటుకు ఆయన ఇంట్లో ఉంటున్నారు అనమాట. ఇప్పుడు మెయింటెనెన్స్ కోసం మనం ఎట్లా అది ప్రొసీడ్ అవ్వాలో కొంచెం సలహా ఇస్తారేమో కాల్ చేసింది. అమ్మా, సీనియర్ సిటిజన్ యాక్ట్ అనేది ఉందమ్మా. మీరు కాకపోతే ఆర్డీఓ దగ్గర వెళ్ళి సంప్రదించాల్సి ఉంటుంది, ఫిర్యాదు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ సీనియర్ సిటిజన్ కింద లెక్క. వారికి మెయింటెనెన్స్ అనేది ఎవరైతే ఆ ఆస్తి అనుభవిస్తున్నారో, అంటే కొడుకులు అవ్వచ్చు, కూతుర్లు అవ్వచ్చు, మనవాళ్ళు అవ్వచ్చు, మనవరాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా ఆయన్ని పోషించి పెంచే బాధ్యత అనేది ఉంది. అందువలన ఈ యాక్ట్ ప్రకారం ఆయనకి కంపల్సరీగా మెయింటెనెన్స్ అనేది వస్తుంది. అంతేకాకుండా మీరేం చేయొచ్చు అంటే, మీరు కూడా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ద్వారా ఎవరైతే డాటర్ పోషిస్తున్నారో ఆవిడ వెళ్ళొచ్చు. వెళ్ళి ఆయన సొంత ఇల్లుంది, దాన్ని అద్దెకి ఇచ్చేనా, అంటే ఇప్పుడు వాళ్ళు ఉంటే ఒక 8,000 9,000 అద్దె వేసుకోవచ్చు, లేదా 15,000, ఆ లెక్కను కూడా లెక్కలు వేసి మీకు మెయింటెనెన్స్ ఇప్పించడం జరుగుతుంది. ఎవరైతే ఆయన పోషణాధారం చూస్తున్నారో వారు ఆయన తరపున కూడా ఈ కేసును వేసుకోవచ్చు. అంటే ఇందులో స్త్రీలు అని చెప్తారు, బట్ వన్ ఆఫ్ ద పార్టీ ఆయన్ని కూడా పెట్టుకోవచ్చు మీతో పాటు, అంటే డాటర్తో పాటు. రైట్. తర్వాత ఇంకొకటి, ఈ మధ్యకాలంలో ఇటువంటి పిఎల్సీస్ కూడా ఏమైనా ఎంటర్టైన్ చేస్తున్నారు? అలానే మీరు న్యాయ సేవా అధికార సంస్థ అంటారు. అయితే ఏంటంటే ముందుగా లాయర్ గారికి తెలిస్తే ఇది ఏమి చేయలేరు, వాళ్ళకి పనిష్మెంట్ అథారిటీ కాదండి, ఓన్లీ రికమెండేటరీ అథారిటీ. అందువల్ల మీరు లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటారమ్మా, న్యాయ సేవా అధికార సంస్థ. మీరు అక్కడికి వెళ్ళి కూడా ఒక ఫిర్యాదు పెట్టించవచ్చు. అక్కడ వాళ్ళు పిలిపించి కౌన్సిలింగ్ జరిపించటం, ఆ తర్వాత వాళ్ళని కన్సర్న్ కోర్టుకి, అంటే ఇది సివిల్ మ్యాటర్ యాక్చువల్గా, ప్రాపర్టీస్ విషయం వస్తే సివిల్ మ్యాటర్. ఓన్లీ ఆయన మెయింటెనెన్స్ వరకు వస్తే ఆయన సీనియర్ సిటిజన్ కనుక ఆయనకి ఆ అర్హత ఉంది. మీరు ఈ మూడిట్లో ఎలా అప్రోచ్ అయినా కానీ ఆయనకి ఇమీడియట్గా మెయింటెనెన్స్ అండ్ మెడికల్ పర్పస్ విషయంలో ఆయనకి డబ్బులు కూడా వస్తాయి. ఇంతేకాకుండా ఆర్డీఓ గారు వాళ్ళకు కూడా వాళ్ళకి అంటే యాజ్ పర్ ద యాక్ట్ వాళ్ళకు కూడా కొన్ని నిధులు ఉంటాయి, అందులో కూడా అరేంజ్ చేసే అవకాశం ఉంటుంది. సో బేసిక్గా మీకు చట్టం వైపు నుంచి మీరు ఒకసారి చట్టం తలుపులు తడితే వాళ్ళకు హెల్ప్ దొరికే అవకాశం ఉంది. కాబట్టి ప్లీజ్ గో అహెడ్. ఇంకో కాల్ తీసుకుందామండి. హలో హలో హలో, చెప్పండి. మేడం నా పేరు వెంకటరెడ్డి, చెప్పండి. ఒంగోలు ఫోన్ చేస్తున్నాను మేడం. ఓకే, హలో చెప్పండి. నాకు మ్యారేజ్ 1 year, లాస్ట్ ఇయర్ August 20th మ్యారేజ్ అయింది మేడం. ఓకే. మా వయసు నాకు 3 months ఉంది. 3 months అయిన తర్వాత వాళ్ళ మదర్ వచ్చేసి 2 రోజులు హస్బెండ్ చేసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత మేము 1 week ఫోన్ చేసి తీసుకెళ్ళాం. మేడం పంపిరు అది ఇది అని అంటే వాళ్ళు లేదు ఇప్పుడు పంపేది డిగ్రీ ఎగ్జామ్స్ అది ఉంది. సరే డిగ్రీ ఎగ్జామ్స్ మా ఇంటి దగ్గర ప్రిపేర్ అవ్వండి అది అని చెప్పాను. వాళ్ళు అక్కడి నుంచి తర్వాత మేము 1 week వెళ్ళినప్పుడు కానిస్టేబుల్ పిలిపించేసి బెదిరించారు మేడం. ఏం చేశారు? ఏం లేదు, కానిస్టేబుల్ పిలిపించేసి మేము పంపించమని అడిగాము ఆ అమ్మాయిని. అడిగితే కానిస్టేబుల్ పిలిపించి ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంటాం వస్తున్నామా, కానిస్టేబుల్ పిలిపించి ఏం జరిగాడు ఎందుకు వచ్చి సివిల్ బస్సులు వచ్చాడు అతను.
ఎందుకు వచ్చారు కదా అంటే బయట నుంచి వాళ్ళు అదే సార్ మేము ఎవరు పంపింది నాకు మీరు వచ్చారు ఏం బయటకి అక్కడ మీరు కొంచెం స్పష్టంగా మాట్లాడండి సార్. హలో హలో. సో ఎనీవే మీరు ఆమెని కాపురానికి పంపించవలసిందిగా ఫ్యామిలీ కోర్టులో రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటారండి. సెక్షన్ 9 ప్రకారము రెస్టిట్యూషనల్ కాంజుగల్ రైట్స్. మీరు ఆ పిటిషన్ వేసుకున్నట్లయితే మీకు లీగల్ ప్రొసీడింగ్స్లో కూడా వాళ్ళు రేపు పొద్దున 498A రిజిస్టర్ చేసినా అంటే ఇందులో మీ పూర్తి ఏ తప్పు లేదని మీరు చెప్తున్నారు. అందువల్ల నేను ఇలా సలహా ఇస్తున్నాను. మీరు రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అనేది వేసి మీరు ఆమెను కాపురానికి రమ్మనవలసిందిగా కోరుకుంటే ఆమె రావటం కానీ లేదా ఏదైనా కౌంటర్ వేసుకుని అభ్యంతరం కూడా తెలియపరుస్తారు. అప్పుడు మీకు ఇది సాల్వ్ అవుతుంది, అంటే ఏదో ఒక మార్గం అయితే దొరుకుతుంది. అయితే ఇంకా నాగేష్ గారు ఇది చూడండి, అంటే ఒకవైపు నుంచి ఆయన అక్యూషన్స్ చేస్తున్నారు. ఆవిడ 3 నెలలకు వెళ్ళిపోయి ఎవరైనా ఒక పెళ్లి చేసి ఇవాళ రేపు మనకు తెలుసు పెళ్లి చేయాలంటే ఒకప్పటికంటే కూడా ఎక్కువ కష్టం అవుతుంది. ఎంతెంతో ఖర్చు పెడతారు, చేస్తారు. 3 నెలలకే వెళ్ళిపోయింది అంటే ఊరికే వెళ్ళిపోరు ఎవరు, ఏదో ఒక కారణం ఉంటుంది. ఆయన కారణం ఏంటి తెలుసుకుని సాల్వ్ చేయటం కాకుండా ఆమె ఎందుకు రాదు, నా భార్య కాబట్టి ఎందుకు రాదు అని ఒక పంతం ఇందులో. అంటే రావట్లేదు కాబట్టి ఆమెకి ఇంకేదో సంబంధం ఉంటుందని అక్యూజిషన్స్. అంటే ఒక సంబంధాన్ని నిలబెట్టుకోవటం కోసం మనుషులు ఏదైతే చేయాలో అదేమీ చేయట్లేదు. గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటారండి వాళ్ళ తరపున వాళ్ళు డిఫెండ్ చేసుకోవటానికి. ఎగ్జాక్ట్లీ. ఇందులో ఇంకొక కారణం కూడా మనం ఆలోచించవచ్చు. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్, తల్లి కానీ ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి నువ్వెందుకు వెళ్ళిపోవాలి, అక్కడ ఇలా చేయలేదు కదా, నీకు అంత బాగా చూడలేదు కదా, అలా చేశారు కదా అంటే ఇంకా అండర్స్టాండింగ్ అనేది వాళ్ళకి సాధ్యపడదు. 3 నెలలు అంటే చాలా టైం పడుతుంది. అవేవి లేకుండా పూర్తి వివరాలు ఏం తెలుసుకోకుండా ఏవో కొంచెం వింటారు. ఆ విన్న వాటికి వీళ్ళు లేనిపోయిన సలహాలు ఇచ్చి కూడా కాపురాలని పాడు చేస్తూ ఉంటారు. బట్ కానీ వాస్తవంలో అలా ఉండదండి. అంటే మనం అనుకోవటం కానీ హైపోథెటికల్గా చాలాసార్లు పెళ్లి చేసిన తర్వాత పెళ్ళైన అమ్మాయి ఇంటికి వచ్చి ఉంటే వీళ్ళకి చాలా మందికి అవమానం, ఇవాళకి కూడా వెళ్ళకపోతే ఆ అమ్మాయికి అవమానం, వాళ్ళ అమ్మ నాన్నకంటే ఎలాగోలాగా పంపించాలనే చూస్తూ ఉంటారు. అది కూడా ఒక ప్రెషర్ ఉంటుంది వాళ్ళ మీద. అంటే ఆ కాపురం మనకు తెలుసు, పెళ్లిళ్ళు చేయటం అంటే వాళ్ళ ఎంతెంత కట్నాలు ఖర్చులు అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు వెనక్కి వచ్చేయాలని కోరుకునే వాళ్ళు ఎవరు ఉండరు కూడా. బేసిక్ గా అంటే అవతల వాళ్ళు చెప్తారు వాళ్ళ అమ్మ మాటలు ఉంటదండి. మీరు కొన్ని ఫ్యామిలీస్ లో అంటే అది చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్, బట్ దాన్ని ఎగ్జాంపుల్ గా మనం తీసుకోలేము. యాక్చువల్గా మన హిందూ సంస్కృతి, హిందూ సంప్రదాయాలు ఇవి ఒకసారి చూస్తే ఎందుకో తెలియదు కానివ్వండి, ఉమెన్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఎ సెకండ్ క్లాస్ సిటిజన్ అండి. ఎందుకో తెలిసేలేండి అది వి డు నాట్ నో దట్. ఆ రోజు నుంచి ఎందుకు వచ్చిందో అలాగే తెలియదు. బట్ మేబీ ఫిజికలీ వెన్ కంపేర్డ్ టు మ్యాన్, ఫిజికలీ షీ ఇస్ వీక్ అండ్ షీ హ్యాస్ సర్టెన్ అదర్ ప్రాబ్లమ్స్ కాబట్టి అది కూడా ఆంథ్రోపాలజికల్ గా వచ్చిన సమస్య. మేబీ ఇట్ వుడ్ హావ్ బీన్ దేర్. బట్ యాక్చువల్ గా చూస్తే మా ప్రకారం మ్యాన్ అండ్ ఉమెన్ ఆర్ ఎగ్జాక్ట్లీ 50-50 అండి. ఇట్ ఈస్ నాట్ దట్ మ్యాన్ ఈస్ 51 అండ్ ఉమెన్ ఈస్ 49. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఆ సంప్రదాయాల వల్ల నేను చెప్పిన మాట ఈ అమ్మాయి విని తీరాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రిలేషన్షిప్ చెడిపోవడం వల్ల ఏమవుతుందంటే అహం పెరుగుతుందండి. ఎలాగ వినవు, ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదానివి నా మాట ఎలాగ వినవు అనే ఒక అహానికి ఎప్పుడైతే మగవాడు వస్తాడో నువ్వు ఆటోమేటిక్గా అన్నీ చేంజ్ అవుతాయండి. ఇది మొదటిది నేను గమనించినంత వరకు, నా దగ్గర వచ్చిన కేసులు చూస్తున్నంత వరకు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఒకసారి పెళ్ళైన తర్వాత వాళ్ళ ఆ అబ్బాయి అమ్మాయి భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బెడ్రూమ్కి ఆమె మహారాణి, ఆయన మహారాజు అండి. అది వాళ్ళ ఒక చిన్న ప్రపంచం. అది ఆ ప్రపంచాన్ని వాళ్ళు తప్ప ఇంకెవరు కూడా ఏలకూడదండి. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు ఈ అమ్మాయి బయట వచ్చి పొద్దున్నే లేచి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి అమ్మ నేను రాత్రి ఇలా తిట్టాడే, వాళ్ళ అమ్మ గురించి ఇలా చెప్పాడే అని వాళ్ళ అమ్మకి ఈమె చెప్పడం, ఇతని అమ్మకి ఈతని చెప్పుకోవడం, వాళ్ళు ఇన్వాల్వ్ కావడం. ఎప్పుడైతే అమ్మలు ఇన్వాల్వ్ అవుతారో నాన్నలు కూడా ఆటోమేటిక్ ఇన్వాల్వ్ అవుతారు, వాళ్ళ అత్తయ్యలు మామయ్యలు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. అంటే వీళ్ళ కాపురాన్ని వీళ్ళు చేయకుండా వాళ్ళందరూ చేయించడానికి ప్రయత్నం చేస్తారండి. ఎప్పుడైతే ఇన్ని ఈగోస్ యాడ్ అవుతాయో అక్కడ అన్నట్టుగా ఆ సంసారం నాశనం కావడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా కూడా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పిల్లలకి ఈ మానవ సంబంధాల గురించి చక్కగా నేర్పించగలిగితే, ఇప్పుడు జీవితం నన్ను అడిగితే ఈ జీవితం ఎంతవరకు దేనికి అని అడిగితే ఎదుటి మనిషిని మనం పాజిటివ్గా గెలవడం ఎలా, అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ ఎదుటి మనిషిని గెలవడం ఎలా అనేది మనం పాజిటివ్ మైండ్తో వాళ్ళకి నేర్పించగలిగితే, ఆ పాజిటివ్నెస్తో వాళ్ళు జీవితంలో ముందర వెళ్ళగలిగితే చాలా వరకు అడ్వాంటేజ్ ఉన్నాయండి. ఇప్పుడు చాలా చిన్న ఉదాహరణ మీకు ఇవ్వాలి అంటే,
సపోర్ట్ అని ఒక వర్డ్ ఉందండి. ఒక ఉమ్మడి కుటుంబంలో ఉన్నంత సపోర్టు ఒక ఇండివిజువల్ పర్సన్కి ఆ సపోర్ట్ అనేది అస్సలు ఉండదండి. ఇది చాలా చిన్న విషయం. సపోర్ట్ అనేది ఇట్స్ ఎ వెరీ స్మాల్ ఇష్యూ యాక్చువల్లీ. బట్ ఆ ఉమ్మడి కుటుంబంలో ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవ్రీబడి, అక్కడ 10 మెంబర్స్ ఉన్నారా 20 మెంబర్స్ ఉన్నారా అనేది పక్కన పెట్టేయండి, ఎవ్రీబడి విల్ కమ్ అండ్ సపోర్ట్. ఒక మంచి కాజ్కి వాళ్ళు సపోర్ట్ చేస్తారండి. అదే సపోర్ట్ ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఉండదండి. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై ప్రాబ్లమ్స్ కమ్. రైట్ అండ్ ఒక చిన్న బ్రేక్ తర్వాత ఇది కంటిన్యూ చేద్దాం. హెల్ప్ లైన్లో ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బంధాలు అనుబంధాలు, అసలు బంధాల అవసరం ఏంటి, ఎందుకు బంధాలు ఏర్పరచుకోవడంలో మనకు సమస్యలు వస్తున్నాయన్న విషయాలు మాట్లాడుకుంటున్నాం. నాగేష్ గారు, ఒక రిలేషన్షిప్ ఉండాలి అని మనం అంటున్నాం. ఎందుకు ఉండాలి, అసలు ఉండటం వల్ల ఏంటి ఉపయోగం? ఒక మంచి రిలేషన్షిప్ ఫ్యామిలీస్లో ఉండడం వల్ల చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఇంతకుముందు చెప్పాను నేను, సొసైటీ థ్రైవ్స్ ఆన్ స్ట్రాంగ్ ఫ్యామిలీస్ అని చెప్పి. అంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ ఇంట్లో వాళ్ళకి అనేక అడ్వాంటేజెస్ ఉంటాయండి దాంట్లో. సే ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం. అంటే ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడి మనం డిప్లొమాటిక్గా ఉండి మన జీవితాన్ని గెలవాలి అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ అని అంటామండి. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఈ జాయింట్ ఫ్యామిలీస్తోనే చాలా బాగా అండర్స్టాండ్ చేసుకుంటారండి పిల్లలు. అదే బయట వాళ్ళ కమ్యూనికేషన్స్ అంటే ఎప్పుడు వాళ్ళు బయట వాళ్ళు మాట్లాడి. ఇప్పుడు ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ తీసుకోండి, లేదా లివ్ ఇన్ రిలేషన్షిప్ తీసుకోండి, వాళ్ళ పిల్లలు ఎక్కడ కూడా మాట్లాడి ఉండరు. ఎందుకంటే తల్లిదండ్రులకే టైం లేదు. ఈరోజు పొద్దున ఒక కేసు వచ్చిందండి. ఆ తల్లిదండ్రులలో తండ్రి వచ్చాడు, తన జీవితం గురించి ఏదో పాప గురించి చెప్పుకున్నాడు. తర్వాత నేను అడిగాను, మీ ఫ్యామిలీ ఏంటండి అని అడిగితే హీ సెడ్, సార్ గత 2 సంవత్సరాలుగా నేను, నా భార్య, నా పిల్లలు ఒకే ఇంట్లో ఉంటున్నాం సార్, కానీ గత 2 సంవత్సరాలుగా నేను నా భార్య మాట్లాడుకోవడం లేదు సార్ అని చెప్పి. ఇంకా పిల్లలు ఎలా పెరుగుతారు చెప్పండి? అటు ఎటువంటి రిలేషన్షిప్ ఉంటుంది వాళ్ళకి? అంతేకాదండి, ఇప్పుడు మనము ఒక మంచి కుటుంబంలో, కుటుంబ వ్యవస్థలో ప్రతి ఒక్కరికి మనం టైం ఇవ్వగలే స్థితిలో ఉండాలండి. ఈ రోజుల్లో ఈ బిజీ షెడ్యూల్స్తో ఎవ్వరికీ కూడా ఈ మానవ సంబంధాలు ఇంట్లో ఉండాలి, ఈ కుటుంబ సభ్యులకి మనం టైం ఇవ్వాలి అనేది ఉండడం లేదండి. చివరికి తల్లిదండ్రులు కూడా పిల్లలకి టైం ఇవ్వలేకపోతున్నారండి. ఏమిటంటే ఆ తండ్రి తన రూమ్లో తన టీవీ చూస్తుంటాడు, తల్లి తన సీరియల్స్ తను చూస్తుంటుంది, పిల్లలకి ఏం కావాలో వాళ్ళు చూసుకుంటూ ఉంటారండి. టైం లేకపోవడం కాదు ఇష్యూ, ప్రయారిటీ అనేది. అంటే ఏది ఇప్పుడు నన్ను అడిగితే మీకు టీవీ ప్రయారిటీనా పిల్లల ప్రయారిటీని అడిగితే 100% పిల్లల ప్రయారిటీ అండి. మిమ్మల్ని అడిగితే వాళ్ళకి కాదు, వాళ్ళకి సీరియల్ ప్రయారిటీ. ఎందుకంటే ఆ సీరియల్ మిస్ అవుతారని చెప్పి దే ట్రై టు అవాయిడ్ చిల్డ్రన్ అండి. సో ఇటువంటివి చాలా ఉన్నాయండి. తర్వాత ఫీలింగ్స్ అంటామండి. ఫీలింగ్స్ అంటే ప్రతి ఒక్క విషయానికి ఒక ఫీలింగ్ అనేది ఉండాలండి మనకి. అంటే ఇప్పుడు ఏదైనా ఒక అన్యాయం జరుగుతుంటే, ఏదైనా ఒక చెడు జరుగుతుంటే ఆ ఫీలింగ్స్ అనేవి ఈ మానవ సంబంధాలు అస్సలు ఉండడం లేదండి. ఎప్పుడైతే ఫీలింగ్స్ ఉండవో జీవితాలు సర్వనాశనం అయిపోతాయండి. అంతేకాదండి, ఒక ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ప్రతి ఒక్కరూ ఇంకొకరిని ఎంకరేజ్ చేస్తారండి. ఇప్పుడు చూడండి, మామూలుగా ఉన్నప్పుడు ఆ ఎంకరేజ్మెంట్ అనేది ఉండదు, అసలు మాట్లాడుకోవడమే లేదు, ఇంకా ఎంకరేజ్మెంట్ ఎక్కడి నుంచి రావాలి? సో ఎంకరేజ్మెంట్ అనేది ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే, ప్రతి పుట్టిన బిడ్డ ఈజ్ ఎ స్పెషల్ చైల్డ్ అండి. సో ఎవరి మనస్తత్వాలు వాళ్ళకు ఉంటాయి. సో ఈ స్పెషల్ చైల్డ్గా మనం ట్రీట్ చేసి ఆ బిడ్డకు ఒక మంచి ఫ్యూచర్ తల్లిదండ్రులుగా మనం ఇవ్వగలిగితే ఇంకా ఎలా ఉంటుంది చూసుకో, ఆ కుటుంబం ఎలా ఉంటుంది, ఆ సమాజం ఎలా ఉంటుంది, ఆ దేశం ఎలా ఉంటుంది మనం ఊహించుకోవచ్చండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది జరగడం లేదండి. ఇంకోటి ఏంటంటే హ్యాండ్లింగ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటాం. అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అయ్యో సమస్య వచ్చింది అని బాధపడడం కన్నా ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనే ఆలోచన చూసారా, అది ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోనే వస్తుందని ఇంకెక్కడ కూడా రాదు. సో ఇటువంటి అడ్వాంటేజ్ చాలా ఉన్నాయండి. ఆ అడ్వాంటేజెస్ పెట్టుకొని మనం ఆలోచించి ముందుకెళ్తే లైఫ్ విల్ బి రియలీ బ్యూటిఫుల్. రైట్ అండి. ఇంకో కాల్ తీసుకుందాం అండి. హలో 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 అండి. హలో చెప్పండి. హలో హలో, నాకు 2003లో మ్యారేజ్ అయిందండి. ఓకే. నా భర్త నన్ను ఇంటికంటే ఇంకొక అమ్మాయితో అంటే పరిచయం ఏర్పరచుకుని నన్ను ఇంటికి పంపించేసి డైవర్స్ నోటీస్ వేశాడండి. ఓకే. హలో చెప్పండి. ఇంటికి అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసిరామని చెప్పేసి ఇంటికి పంపించి డైవర్స్ నోటీస్ వేశారండి. మేము కాపురాన్ని తీసుకెళ్ళమని వేసాము. తను వెంటనే అమ్మాయిని మ్యారేజ్ చేసేసుకుని తీసుకొచ్చి మా అత్త మామల దగ్గర పెట్టాడండి. ఎక్కడమ్మా మీరు చెప్పండి.
వెంటనే అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నారు. తనకి ఇప్పుడు 2 పిల్లలు పుట్టారండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొచ్చి మేము కోర్టులో సబ్మిట్ చేసిన నాయ కాదని బొకాయిస్తున్నారండి. అంటే మా నాన్నగారు కూడా చాలా మనీ కూడా ఇచ్చి ఉన్నారండి. అసలు ఎలా తనకి శిక్ష ఎలా పడుతుందండి? బుకాయిస్తున్నారు కానీ ఫైనల్ జడ్జిమెంట్ రాలేదు కదమ్మా. మీరు బైగమీ కేసు వేశారు బేసిక్గా, మీరు ఉండగానే ఇంకో పెళ్లి చేసుకుని పిల్లలకి అన్నారని, అదే కదండి? అంటే 494 వేసాం కానండి, అది తనలో ఇంకా సాక్ష్యాలు కావాలంటారండి. ఆ పిల్లల్ని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ వరకే నాకు దొరికాయండి. మామూలుగా ఫ్రీగానే తిరిగేస్తున్నారండి. తీసుకొచ్చి కూడా మా అత్త మామ దగ్గరే పెట్టారండి తల్లి. అవునండి. వాళ్ళతో అంటే నన్ను మోసం చేసి మళ్ళీ అమ్మాయితో ఉంటున్నారండి. అమ్మ ఒక మాట చెప్పండి, మీకు డైవోర్స్ కేసు ఏమైంది? అది ఇంకా కోర్టులోనే ఉందా? ఇంకా ఇప్పుడు ఫైనల్ లో ఉందండి. ఇంకా జడ్జిమెంట్ అయితే ఇంకా రాలేదు మేడం. ఓకే, ఇవన్నీ కేసు. మీరు ఇంకేమైనా కేసులు వేశారా? అంటే 494 తర్వాత డైవర్స్ కాకుండా ఇంకేమైనా కేసులు వేశారా? ఎంసీ చేస్తామండి, డివిసి చేస్తామండి. డివిసి వేశారు. అమ్మ భర్తకి దూరంగా ఉంటూ ఎన్నాళ్ళు అయిందమ్మా? అంటే తను డాక్టర్ అండి. అసలు తనంటే పంపించి వెంటనే తను 2 days కి నాకు ఇదే చేశాడు మేడం. అవునమ్మా, ఎప్పుడు ఎంత ఇయర్స్ అయింది? ఎన్నాళ్ళు అయింది? 6 years అవుతుంది మేడం. 6 years మీ నుంచి డైవోర్స్ నోటీస్ లో ఏ కారణం వల్ల డైవోర్స్ ఇస్తున్నానని చెప్పాడమ్మా ఆయన? తను నన్ను హింసిస్తుంది, తను నాకు హింసిస్తుందనే ఉద్దేశం చేశారు సార్. అంతేగాని ఈ కారణంతో పెద్ద సరైన కారణం కూడా చూపలేదు సార్. నిజానికి మీరైతే అతనితో బాగానే ఉన్నారా? బానే ఉన్నాం సార్. నాకు ఒక బాబు. ఓకే. తను ఒక డాక్టర్ సార్, గవర్నమెంట్ డాక్టర్. మీరు ఎంసీ వేశారు కదా, అదేమన్నా కేసు ఫైనల్ అయిందమ్మా? అదేమన్నా వచ్చిందా? ఎంసీ శాంక్షన్ అయింది మేడం. 9,000 నాకు 5, బాబుకి 4 శాంక్షన్ చేశారు. గవర్నమెంట్ డాక్టర్ ఆయనకు ₹1,00,000 జీతం ఉంటుందమ్మా. తనకి 60,000 ఉంది మేడం. అమ్మాయి కూడా డాక్టర్ మేడం. ఇద్దరు కలిసి ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు మేడం, మా అత్తగారి ఇంటి దగ్గర ఊళ్ళో. అంతా లీగల్ గానే అంతా ప్రొసీడ్ అయిపోతున్నారు మేడం. మీరు ఎన్హాన్స్మెంట్ పిటిషన్ అని వేసుకోవచ్చమ్మా మీకు ఇంకా కావాలి అన్నప్పుడు మెయింటెనెన్స్. అయితే ఎంసీ కాకుండా డీవీసీలో ఏమైనా శాంక్షన్ అయిందమ్మా మీకు? ఏం శాంక్షన్ అవ్వలేదు మేడం. మీరు జాబ్ ఏం చేయటం లేదు కదా? ఏం చేయట్లేదు మేడం. జాబ్ చేసినప్పటికీ డీవీసీలో అయితే ప్రాబ్లం లేదమ్మా. జీవన భృతి కాదు, ఈక్వల్ స్టాటస్ ఇవ్వాలి భర్త అనేవాడు. ఆ చట్టం అలా చెప్తోంది. అయితే మీకు ఇప్పుడు శాంక్షన్ అనేది ఇంట్రిమ్ రిలీఫ్ అనుకుంటానమ్మా. ఫైనల్ హియరింగ్ అప్పుడు మీకు కంప్లీట్గా ఆయనకి వస్తున్న జీతం మీరు ఏమైనా కాగితం వేశారా? గవర్నమెంట్ శాలరీ సర్టిఫికేట్ వేసాం మేడం. అది ఎప్పుడో పాతది వేసాం మేడం. అవునమ్మా, దాన్ని స్టార్టింగ్ చేసాం. ఏం ప్రాబ్లం లేదు. హియరింగ్ అంటే ఫైనల్ హియరింగ్ అప్పుడు దాన్ని బట్టే చూస్తారు. అయితే ఏంటంటే మీకు డివోర్స్ అయితే ఆయన అడిగినంతలో ఇచ్చేసేయరు. ఇప్పుడు మీరు ఆయనతో అంటే నేను అనుకుంటా మీకు డివోర్స్ అనేది మీరు చెప్పారు. ఇప్పుడు డివోర్స్ కావాలా, ఆయన శిక్ష పడాలా? అంటే ఇంకైతే ఆయనతో మీరు వెళ్ళలేరు. ఆయన ఆల్రెడీ పెళ్లి చేసేసుకుని 2 పిల్లలతో ఉన్నారు కనుక మీరు మెంటల్గా ముందు ప్రిపేర్ అవ్వాల్సింది మీరు, మీ బాబు, మీ జీవితం అదే. అంతేగాని ఆ భర్త అనేవాడు అంత మోసగాడి దగ్గరికి మళ్ళీ మీరు వెళ్ళాలి అనేది అయితే మాత్రం మీకు ఆలోచనలో లేదనుకుంటున్నాను. అయితే మీరు ఇప్పుడు మీరు తెచ్చుకుంటున్న ఎంట్రీమ్ రిలీఫ్ అనేది ఫైనల్ హియరింగ్ అప్పుడు మారుతుంది. అంతేకాకుండా ఎంట్రీమ్ మెయింటెనెన్స్లో కూడా ఎన్హాన్స్మెంట్ పిటిషన్ అని వేసుకోవచ్చు. అంటే తర్వాత బాబు చదువుతున్నాడు కదా, బాబు స్కూల్ ఫీజుల దగ్గర నుంచి అంటే మెయింటెనెన్స్ కాకుండా స్కూల్ తరపున స్కూల్కి మీరు కట్టే ఫీజుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇయర్ బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కటి కూడా మీరు వేయచ్చు. 494లో మీరు సరి అయిన సాక్ష్యాలు పెట్టాలి. ఆయన ఇలా వేరే ఆమెను పెళ్లి చేసుకున్నట్టు, తర్వాత మీరు ఎన్ని రోజులు బయటకు వచ్చిన ఎన్నాళ్ల తర్వాత ఆయన పెళ్లి చేసుకున్నారు అనేది ఒకటి మీరు క్లియర్గా చెప్పలేదు. అయితే మొత్తానికి పెళ్ళి అయిపోయింది. మీది రిజిస్టర్డ్ మ్యారేజ్ అనమ్మా? మాది రిజిస్టర్డ్ మ్యారేజ్ మేడం. ఓకే. అయితే ఆమె పెళ్ళైతే రిజిస్ట్రేషన్ అవడానికి వీలు ఉండదు. అందువల్ల మీరు సర్టిఫికేట్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆయనకి శిక్ష అనేది గ్యారంటీగా పడుతుందమ్మా. దానికి మీరు ఇంకేం సందేహం లేదు. కాకపోతే కోర్టుకు కావాల్సింది కొన్ని సాక్ష్యాధారాలు. క్రిమినల్ కేసులో ఎప్పుడైనా కంప్లీట్గా సాక్ష్యం అనేది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. బైగమీ కేసు అవి కూడా సరిపోతాయమ్మా. మీ లాయర్ గారు కూడా మీకు కొంచెం పకడ్బందీగా వాదించే అతను కావాలి. స్ట్రాంగ్ అడ్వకేట్ ఉండాలి మీ వైపు కూడా. వీలైతే ఒక డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ కూడా తీసుకోమని చెప్పండి. ఎప్పుడైతే డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ ఉంటుందో అంటే ఎవరైతే ఈ రెండో భార్యతో 2 పిల్లలు పుట్టారో ఆ 2 పిల్లలు తన భర్త పిల్లలే అనే ఒక ప్రూఫ్ ఈమె దగ్గర రాగలిగితే ద కేస్ బికమ్స్ వెరీ స్ట్రాంగ్ అని అనుకుంటాను. ఇట్ బికమ్స్ ఈజీ. అంటే డిఎన్ఏ అనేది మీరు దానికి అప్లికేషన్ ఒకటి
ఒకటి పెట్టుకోవాలి కోర్టులో. మీరు సాక్ష్యాలు ఏవీ లేవు అంటున్నారు కదా, మీ లాయర్ గారి ద్వారా DNA టెస్ట్కి మీ భర్త పిల్లలే అని నిరూపించుకోవటానికి మీరు అందులో ఒక పిటిషన్ వేసుకోవాల్సి ఉంటుందమ్మా. పిటిషన్ వేసుకున్నప్పుడు కోర్టు వారే ఆయనకి ఆదేశాలు ఇస్తారు. నువ్వు ఈ రెండవ భార్య పిల్లలు మీ DNA టెస్ట్ నువ్వు వచ్చి సమర్పించవలసిందిగా అని ఒక డైరెక్షన్ ఇస్తారు. అది కూడా మీ బాధ్యత ఏముండదు, అతనే వచ్చి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీకు చాలా క్లియర్, తేట తెల్లం అంటారు సార్ చెప్పినట్టు, చాలా ఈజీ అవుతుంది మీకు కేసు గెలవటానికి. తర్వాత ఆయన మీద మీరు కాంపెన్సేషన్ కూడా వేసుకోవచ్చు. నష్టపరిహార ఉత్తర్వులు అంటారు. ఒక 10 లక్షలకో 15 లక్షలకో, ఎందుకంటే ఆయనకి ఎర్నింగ్ కెపాసిటీ చాలా ఉంది. అంతేకాకుండా ఆయనకి ఏమైనా సొంత ఇల్లున్నా, ఏదైనా ఒక ఆయనకి భూములున్నా అవి కూడా త్రూ కోర్టే మీకు పార్టిషన్ కూడా ఇస్తారు. ఇది 2012లో అనుకుంటాను, 2007లోనో ఒక ఆర్డర్ వచ్చిందమ్మా. భార్య మీద 12 కేసులు పెట్టాడు భర్త. అయినప్పటికీ కోర్టు వారు, హైదరాబాద్లోనే రంగారెడ్డి జిల్లా అనుకుంటాను, కోర్టు వారు ఆమెకి కోర్టు ద్వారా పార్టిషన్ చేసి ఆమెకి హౌస్ ప్లాట్స్ కూడా అలాట్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్లీ అండి. యాక్చువల్గా మీ కేసులో మీకు ఒక మంచి లాయర్ అవసరం. నిజానికి మీరు ఆయన్ని అన్ని వైపుల నుంచి టైట్ చేయాలి. ఇప్పుడు ఆయన 2 పిల్లలు కాదు అన్నారనుకోండి, ఆయన ఆస్తులు 3 భాగాలు అవుతాయి, ఆయనకి, మీకు, మీ బాబుకి. సో అప్పుడైనా ఖచ్చితంగా పిల్లల విషయం బయటపెట్టాల్సి ఉంటుంది. ఏ ఊరమ్మా మీరు? కాల్ డ్రాప్ అయింది. సరే, ఏ ఊరైనా సరే. సో కాబట్టి అప్పుడైనా, ఎందుకంటే వాళ్ళకి ఆస్తి పోతుందనే ఒక కంగారులో అది కూడా బయట పెట్టాల్సి వస్తుంది. బైగమీ ప్రూవ్ అయితే శిక్ష పడుతుంది కాబట్టి అప్పుడైనా రాజీకి వచ్చే అవకాశం ఉంది. సో శిక్ష పట్టడం వల్ల మీకు ఏంటి ఉపయోగం? నాకు తెలుసు, అంత మోసం చేసిన వాళ్ళని శిక్ష పడాలనే బాధ ఉంటుంది. బట్ మేము అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు చాలా డబ్బులు ఇచ్చున్నారు, అర్థమైంది. డాక్టర్ని, గవర్నమెంట్ డాక్టర్కి పెళ్లి చేసుకోవాలంటే ఎంత ఇచ్చుండి ఉంటారో మాకు అర్థమైంది. మీరు ఆ మాట చెప్పారు కూడా, అవేలా వెనక్కి వస్తాయని. మీరు ఆయన్ని అన్ని వైపుల నుంచి టైట్ చేస్తే ఆయన రాజీకి వస్తాడు. అప్పుడు మీ డబ్బులు, మీ కాంపన్సేషన్ అన్నీ తీసుకొని గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పండి, నీ మొహం చూపించుకో అని చెప్పండి. ఇలాంటి కేసుల్లో కూడా అంటే 99% ఒక ట్రామాలోకి వెళ్ళిపోయి నా జీవితాన్ని ఇంత బాధ పెట్టాడే, అతన్ని ఎందుకు వదులుతాను అనుకుంటారు. కానీ మీరు జీవితంలో తెలుసుకోవాల్సింది ఒక్కటే, జీవితం చాలా చిన్నది. నేను గెలవాలి అనుకోండి, అతన్ని శిక్షించాలి అనుకోకండి. మీరు గెలవటంలోనే అతనికి శిక్ష ఉంటుంది. రైట్. మీరు ఆ మనిషి నుంచి మీకు రావాల్సినవి తీసుకుని, నీ మొహం నాకు ఎప్పుడు చూపించకని చెప్పారనుకోండి, అతనికి అదే శిక్ష, అంతకంటే కూడా ఏం లేదు. సో మీకు ఒక మంచి స్ట్రాంగ్ లాయర్ కావాలి. అన్ని వైపుల నుంచి మీకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అతను చాలా ఓపెన్గా పెళ్లి చేసుకుని ఉన్నాడు. అతను పెళ్లి కాదు సహజీవనం అని చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. బట్ అది కూడా కోర్టు ముందు అతనికి వ్యతిరేకంగానే ఉండే అవకాశం ఉంటుంది. తన మనోధైర్యాన్ని తను బాగా పెంచుకోవాలండి. స్ట్రాంగ్ గా ఆత్మవిశ్వాసం ఉండాలి బాగా. ఆత్మవిశ్వాసం ఉంటే మనిషి జీవితంలో ఏదైనా కూడా చేయగలరండి. సో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళమ్మా. తప్పకుండా నువ్వు నీ బాబుకి ఒక మంచి దారి, మంచి జీవితం నువ్వు ఇవ్వగలుగుతావు. రైట్. సో ఇంకో కాల్ తీసుకుందామండి. హలో 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 చెప్పండి. నమస్కారం మేడం, నా పేరు ఉమా మహేశ్వరి. నమస్తే అమ్మా, చెప్పండి. నేను హైదరాబాద్ లో ఉంటాను మేడం. ఓకే. యాక్చువల్లీ మా పెళ్ళై 6 years అయింది మేడం. ఓకే. 1 year తర్వాత గొడవల వల్ల విడిపోయాము. చెప్పండి. 1 year తర్వాత విడిపోయాము. దాని తర్వాత కోర్టు కేసాను మేడం. కోర్టుకి 498 వేసాము. ఓకే. వేసిన తర్వాత అతను జైలు నుంచి బయటకు వచ్చాడు. నేను డివోర్స్ ఏమని లాయర్ గారు చెప్పారు. మిమ్మల్ని ఏమన్నారా? మమ్మల్ని ఏమన్నారు మేడం? వద్దనుకుని ఉంటారా? అంటే మీరు అడిగారా డైవోర్స్ కావాలని? నేను అడగలేదు మేడం. లాయర్ గారు ఏమన్నారంటే డైవోర్స్ చేసుకోమని అన్నారు. అమ్మ, మీకు భర్త కావాలా వద్దా అనేది తను చెప్పనివ్వండి. ఓకే. వేసుకున్న దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే డైవోర్స్ కేసు నడుస్తుంది. మళ్ళీ దాని తర్వాత కొన్ని రోజులకి DVC వేసాను, మెయింటెనెన్స్. ఓకే. నా బాబు ఉన్నాడు మేడం, 5 years బాబు. ఓకే. ఇప్పుడు DVC మెయింటెనెన్స్ కోసం వేస్తే అది కూడా కట్టట్లేదు. ఆల్మోస్ట్ ఒక 10 months అవుతుంది మేడం ఆర్డర్ పాస్ చేసి. రైట్. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఆర్డర్ పాస్ చేసిన మెయింటెనెన్స్ కట్టలేదు. రైట్. డైవర్స్ కేసు వచ్చేసి పెండింగ్ ఉంది. ఓకే. 490 కూడా పెండింగ్ ఉంది. రైట్. హలో మేడం, ఇప్పుడు ఏం చేయమంటారు అంటారా మీరు? అవును మేడం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయమంటారు? అమ్మ, మీ అంటే ఆర్డర్స్ వచ్చాయి కానీ మెయింటెనెన్స్ అతను కట్టట్లేదన్నారు. అంటే మీ లాయర్ గారి ద్వారా 125 CRPC అంటారు. దాని ప్రకారం ఒక అంటే ఇంప్లిమెంటేషన్ ఆర్డర్ అంటారు.
అంటే ఆ ఉత్తర్వుని జరిపించవలసిందిగా, అమలు పరచవలసిందిగా. డివిసిలో వచ్చిందండి తనకు మెయిన్ డివిసిలోనే 125 డివిసిలోనే 125 సిఆర్పిసి ప్రకారం అప్లికేషన్ వేసుకోవచ్చు. వేసుకున్నట్లయితే ఆయన కడతాడా అంటే ఆయన ఉద్యోగి, ప్రైవేట్ ఉద్యోగ లేదా గవర్నమెంట్ ఉద్యోగ అనేది మీరు చెప్పలేదు. అందువల్ల మీరు ఇది అమలు జరపండి అని మీరు ఒక అప్లికేషన్ పెట్టుకుంటేనే అది కొంచెం ముందుకు వెళ్తుంది. అతను ఒకవేళ మెయింటెనెన్స్ కట్టని పక్షంలో అతనికి మళ్ళీ 1 నెల రోజుల జైలు శిక్ష మాత్రం పడుతుంది. ఇందులో అంటే 125లో ఎలా అవుతుందో అలాగే అవుతుంది. మీరు ముందుగా మీ లాయర్ గారిని కొద్దిగా స్ట్రాంగ్గా పెట్టుకోవాలమ్మా. ఎందుకంటే లాయర్ గారిని బట్టే మీకు మెయింటెనెన్స్ రావటం కానీ మెయింటెనెన్స్ అమలు కానీ జరుగుతుంది. తర్వాత మీరు మెయింటెనెన్స్ డైవోర్స్ అంటున్నారు. డివోర్స్ మీరు భర్తతో విడిపోవాలనుకున్నారా లేదా అనేది మాకు చెప్పలేదు. ఒకవేళ విడిపోవాలి అనుకుంటే మీరు డివోర్స్ వేసుకోవచ్చు. మీ ఇద్దరి మధ్య ఎన్ని సంవత్సరాల నుంచి దూరంగా ఉంది, ఆయన చేసిన క్రూరత్వం అనేది మీరు నిరూపించుకున్నట్లయితే మీకు డివోర్స్ వచ్చేస్తుంది. ఇవి 2 పక్కన పెడితే మీ బాబుకి చదువు నిమిత్తం మీరు అతని ద్వారా మెయింటెనెన్స్ పొందొచ్చు. అయితే వీటన్నిటికీ కూడా మీరు కొద్దిగా స్ట్రాంగ్గా ఉండి ఫైట్ చేయాలి. బాబు రైట్స్ కూడా ఎక్కడికి పోదు. రైట్ అండి. అంటే ఒకటి మీరు 11 నెలల పాటు కట్టకపోతే మాత్రమే వాళ్ళు మళ్ళీ ఇంప్లిమెంటేషన్ కోసం వెళ్ళొచ్చు, లేదా దాని మీద 11 మంత్స్. అవును, అంటే జనరల్ గా ఏం చేస్తున్నారంటే వీళ్ళు 11 మంత్స్ కట్టరు, ఆర్డర్ వచ్చాక 30 days చూసుకుంటారు. రైట్. అంటే వాళ్ళు ఆన్ ఆర్ బిఫోర్ 10th అని ఉంటుంది ఆర్డర్. రైట్. ఆ 10th నుంచి 5 days చూసుకుని వేసుకోవచ్చు. రైట్. ఇంప్లిమెంటేషన్ జైలుకి పంపించాలంటే మాత్రం 11 మంత్స్. అంతేకాకుండా మీరు ఏం చేయాలంటే అమ్మా, ఆర్డర్ రాగానే మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుని ఆ అకౌంట్ నంబర్ మీరు కోర్టులో ప్రజెంట్ చేసినట్లయితే అదే అకౌంట్లో డబ్బులు వేయించేటట్టు అదర్ సైడ్ లాయర్ కి జడ్జి గారే డైరెక్షన్ ఇస్తారు. రైట్. చాలా సార్లు అలాగే చేస్తారమ్మా. 11 మంత్స్ తర్వాత మీరు మళ్ళీ అప్పుడు వెళ్తే అప్పుడు ఇస్తానంటారు. అందులో 1 నెల 2 నెలలు ఇస్తారు, మళ్ళీ ఎగ్గొడతారు, ఈ కథలన్నీ చేస్తారు. సో కొంచెం లాయర్తో మాట్లాడి అకౌంట్ ఓపెన్ చేయించడం, అవతల వేయాలని ఆర్డర్ తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేయండి. బట్ అన్నీ చేసినా ఎగ్గొడతారు, అందులో ఏమి సందేహం లేదు. బట్ ఎవరు తప్పు చేసినా ఫైట్ మనమే చేయాలి, లైఫ్ మనది కాబట్టి తప్పది. థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు వచ్చినందుకు, చక్కటి సలహాలు అభిప్రాయాలు కూడా తెలియజేసినందుకు. ఇది వాటి హెల్ప్ లైన్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 130 TV. సమస్యల్లో ఉన్న మహిళలు సంప్రదించాల్సిన చిరునామా వనితా హెల్ప్ లైన్, కేర్ ఆఫ్ వనితా టీవీ, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 564-A-19-3, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఈమెయిల్ ఐడి vanitahelpline@gmail.com కు మెయిల్ చేయగలరు.